ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అంటే ఒక నలుగురు పర్సన్స్ కలిపి ఏం తిందాంరా అని ఆలోచించగా ఒకడేమో ఫిష్ అంటాడు, ఒకడేమో ప్రాన్ అంటాడు, ఒకడేమో మటన్ అంటాడు, ఒకడేమో చికెన్ అంటాడు, ఒకడేమో ఎగ్ అంటాడు. ఈ ఐదుగురిలోని ఏరా నువ్వు ఏం తింటావురా అంటే నేను ఎగ్గే తింటానన్నా. ఈ ఎగ్ తినేవాడు నాకెందుకురా, ఎందుకులే నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పి అన్నాం. అయిన తర్వాత సరే అయితేనే అది ఫోన్ కాల్స్ ఏదో వచ్చాయండి, ఆడు వెళ్ళిపోయాడు. సో మీ నలుగురు కలిపి ఏం వండుకుందాంరా అని చెప్తే చివరికి ఫైనల్గా ఒక ఆర్థిక శాఖ మంత్రి మా దాంట్లో ఫైనాన్స్ వాడు ఒకటి చెప్పాడు, ఒరే నాటుకోడి తెద్దాం ఏట్రా అన్నాడు. అయితే నాటుకోడి అయితే నువ్వే పెట్టాలిరా డబ్బులు అన్నాను. అయితే నీ పెట్టుకుంటాను రా అన్నాడు. సరే అయితే గరం మసాలా ఇవన్నీ నేను నూరుతాను రా అని ఒకడు సెటిల్ చేసుకున్నాం. ఇంకోడైతే అద్భుతంగా మా సీనియర్ ఒకడు ఉన్నాడండి, ఆయన చాలా వంట బాగా బ్రహ్మాండంగా చేస్తాడు. అతను నేను కూర తయారు చేస్తాను రా అని అన్నాడు. సరే అయితే తయారు చేద్దు కానీ లేరా అన్నాడు. నాలుగోడు నువ్వేం చేస్తావురా అంటే చాలా తెలివైనడు వాడు, మీరు వండిందంతా మీరు తింటాను రా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రా అన్నాడు. అలాంటి ఫ్రెండ్స్ అండి మా నలుగురు ఫ్రెండ్స్ మహానుభావులు. అయినా సరే ఒక విషయం చెప్తానండి, ఇంకా తప్పదు కదండి, ఏదైనా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదా. అందుకని నాటుకోడి పెడితే ఇచ్చాడండి మా వాడు ఒకడు. నాటుకోడి పెడితే ఇచ్చి ఊరే తెచ్చేసాను రా, దాన్ని కూర చేద్దాం రా అని అన్నాడు. సరే అయితే కూర చేద్దాం కదా అని చెప్పి మేము రెడీ అయ్యామండి. దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా A to Z అంతా ఎక్కడెక్కడ తెచ్చుకోవాలో అన్ని సామాన్లు కొన్నామండి. ఇంకా చూస్తున్నారు కదా వీడియోస్, అందులో మేము అన్నీ వేసుకుని నూరుతున్నామండి. ఒకడు నూరుతున్నాడు, ఒకడేమో ఉల్లిపాయలు అన్నీ వేపుతున్నాడు, ఇంకోటి ఏంటంటే నాటుకోడి తెచ్చాడు కదండి పాపం డబ్బులు పెట్టి ఆడు వదిలేసాడండి. ఇంకా నాకు సంబంధం లేదు అన్నాడు. నాలుగో వాడు ఉన్నాడు చూసారా, తినడానికి రెడీ అవుతా అన్నాడు. అది తయారు చేసిందా తింటానన్నాడండి. అందుకని ప్రస్తుతానికి మేము ఇద్దరమే కదా మిగిలాము. అందుకని మా ఇద్దరు ఏంటంటే ఒకడు వంట రెడీ చేసాడండి, రెండో వాడుగా నేను నూరుతున్నానండి. చూశారు కదా ఎలా నూరుతున్నాను. అందులో గరం మసాలా సామాన్లు అన్నీ వేస్తున్నామండి. గరం మసాలా సామాన్లు ఏటేటి పడతాయి మీకు అందరికీ తెలుసు కదా. నేనేదో కొత్తగా మేము రెడీ చేసుకుని తయారు చేద్దాం అనుకున్నాం. మేము అంతలాగా మీకు చెప్పేంతవరకు కాదనుకోండి వంట గురించి. సో మాకు తెలిసిన సామాన్లతోటి నెమ్మదిగా మొదలెట్టామండి. ఇంకా మా వాడు ఏదో దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు ఏదో వేసాడండి. ఇంకా చాలా వేసాడు, 4, 5, 6 రకాలు వేసాడు. వేసి నూరుతున్నాడు. నేను ఎంత నూరినది ఇంకా మెత్తగా అవ్వలేదు, అది ప్రాబ్లం పడుతున్నాడు. చూశారు కదండి, గసగసాలు కూడా వేసాడండి మా వాడు. గసగసాలు వేసి అలా నూరుతూనే ఉన్నాడు. ఓ పక్క నూరుతూనే ఉన్నాడండి. అవుతుంది అది, ఓ పక్క అలా అవుతూనే ఉంది. మేము మాత్రం నలుగురు కలిపి ఏదో చేద్దామని అనుకుంటున్నామండి. సో అది తయారైన తర్వాత అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ మా వాడు ఒకడు ఉన్నాడు చూసారా పక్కనే వంట తయారు చేసేవాడు, ఆడైతే ఏకంగా స్టవ్ వెలిగించేసాడండి. దాన్ని ఏమంటారు, గిన్నె ఒకటి పెట్టేసాడండి. పెట్టి వెల్లుల్లిపాయలు రెడీ చేస్తున్నాడండి. అలా నూరుతున్నాడండి. అంగే చూస్తున్నారు కదా వీడియో, అలా నూరుతున్నాడు. అలా నూరమని చెప్పాను, ఇప్పటివరకు నేను నూరానండి. ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆడికి ఇచ్చాను. ఆడేదో చిన్న నీళ్ళు వేస్తున్నాడు, అలా నూరుతూ ఉన్నాడు పాపం. ఆడికి కొంచెం ఓపిక ఉందిలేండి. ఏదైనా ఒక విషయం చెప్పమంటారండి, ఆడవాళ్ళకి మహా జోహర్లు చెప్పచ్చండి. ఎందుకంటే మగాడైన వాడు తినేస్తాడు, కానీ తయారు చేయడం కొంచెం కష్టమేనండి. ఆడవాళ్ళు ప్రశాంతంగా కూర్చుని ఓపికగా నూరుతారండి. ఇదిగో మా వాడు అదే చెప్తున్నాడండి, మరి బాబు ఎంతసేపు నూరినా ఇంకా ముద్ద రావట్లేదు రా అంటున్నాడు. అప్పుడు చెప్పానేనండి, అది ముద్ద వచ్చే వరకు నూరుతూ ఉండరా, ముద్ద వచ్చిందనుకో అది ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుందిరా అని చెప్పి అన్నానండి. చూద్దాం ఎంతవరకు వస్తుందో. అది మా వాడు రెండో వాడు ఉన్నాడు కదండి, ఆడు చిన్న డబ్బా తెచ్చాడండి. దాంట్లోని చికెన్ ముక్కలు వేసాడండి. వేసి ఏదో కారం పసుపు ఏదో వేసినట్టున్నాడండి. మనకంతలా తెలియదు కదా, ఏదో పక్కన నూరుతున్నాం నూరేళ్ళండి. చివరికి ఆ చికెన్ ముక్కలతోటి గరం మసాలా ఏదో పట్టిస్తానని అన్నాడు. నేను ఈ లోపు నాకు ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ వస్తే నేను బయటకు వచ్చేస్తాను రా అని అన్నాను. నేను బయటకు వచ్చేసాను. ఈ తర్వాత విషయం అంతా మా వాడిని చెప్పరా, అయితే కొంచెం నేను బిజీగా ఉన్నాను కదా, నువ్వు మాట్లాడరా అన్నాను. ఉల్లిపాయలు వేస్తున్నావు కదరా, ఉల్లిపాయలు పని ఇందా తెలుదుగా లేరా అన్నాడు. లేదురా నాకు ఫోన్ వచ్చింది, చిన్న ఫోన్ కాల్ వచ్చింది, నీ లోపు వస్తాను, ఈ లోపు మాట్లాడుతూ ఉండరా అని చెప్పానండి.
మంచిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ నాటుకోడి మసాలాలో బాగా కలుపుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా దోరగా వేయించాలండి. అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా యాగనిచ్చి బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. అలా బాగా యాగనివ్వాలండి. ఎంత ఏగితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీ. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన నాటుకోడి ఉంది కదా, దాన్ని ఈ వెసల్స్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మా వాడు చేసే పని అదే చేస్తున్నాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా ఉన్నది అన్ని విషయాలను. తప్పుగా ఏమైనా మాట్లాడినట్లయితే క్షమించండి అందరూ. తయారు చేయడంలో కూడా లేదటండి, కరివేపాకు వేయకూడదటండి. నేను ఇంకా వేసాడేమో అనుకుంటున్నాను. వేసాడు వేయలేదు అనుకున్నాను కానీ వేసాడు. బాగా ఎంత వీలైతే అంత అలాగ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. వాటర్ వేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వేయకూడదు. ఎందుకోసం అంటే ఆ మసాలా యొక్క ఫ్లేవర్స్ ప్రతి ముక్కకి అంటుకోవాలంటే మనం ఎంత మ్యారినేట్ చేసినా ఏగే క్రమంలో అది కొంచెం మగ్గితే బాగుంటుందట. అది మా సీనియర్ కుక్ ఒక అతను ఉంటే ఆయన చెప్పాడు, ఆయన్నే ఫాలో అవుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. బాగా ఎంత వీలైతే అంత ఎక్కువసేపు. ఇంకోటి ఏంటంటే అది నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ టైం పట్టాలి దాన్ని టేస్ట్ చూడమని కూడా ఏగుతున్నప్పుడు ఏం చూస్తామనేసి చూడలేదు. అదిగో ఇది బాగా వేగిన తర్వాత వచ్చిన వీడియో, మరీ బాగా లాగ్ అయిపోతుంది అనేసి స్కిప్ చేయించాం మేమే. చూసారా, వేగిన తర్వాత ఈ విధంగా కలర్ వచ్చింది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా అది కూడా బాగా వేగనివ్వాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని ఎందుకంటే అడుగు అంటిపోతుంది కదా, అందుకోసం అనేసి మళ్ళీ బాగా కలుపుకొని అడుగు అంటకుండా మళ్ళీ మూత పెట్టుకుంటున్నాం. అది ఏమండి, మా వాడు ఏమైనా మాట్లాడా? బాగానే మాట్లాడతాడు కానీ కొంచెం సిగ్గుండి అడిగి పెట్టి ఆడి చికెన్ తినడానికి కూడా సిగ్గానండి. ఏమండో నేను తినట్లేదండో, నాకు అలాంటి అలవాటు లేదండి. మా ఫ్రెండ్స్ కోసమే వాళ్ళు చేస్తున్నారంటే ఓకే అన్నాను. ఇంకా ఉడకబెట్టాడండి మా వాడు. అబ్బబ్బబ్బబ్బా ఏదో వస్తుందండి. నేనైతే జీవరుమాలు కట్టేశానండి ముక్కుకి. బాగుందని అంటున్నారు, చూద్దామండి. టేస్ట్ అయితే మా వాళ్ళు చెప్తున్నారు, స్మెల్ అయితే బ్రహ్మాండంగా అదిరిపోయిందిరా అని అంటున్నారు. నేనైతే జీవరుమాలు కట్టేశాను కదండి, మనకు తెలియదు. చూద్దాం ఎంత టైం పడుతుందో మనకి ఒకసారి అడగాలండి. ఏవయ్యా ఎంత టైం పడుతుందయ్యా? అయిపోయిందటండి, ఇంకా చివరికి వచ్చిందట. మరి అయితే ఏం చేస్తారా అని అడిగాను. తినేయడమే ముగ్గురు మీద అన్నాడు. సరే తినేయండి అన్నాను. ఇదేదో మేము ఫస్ట్ టైం కదండి ట్రై చేశారు కుర్రాళ్ళు, చూద్దామండి ఎలా ఉందో. కానీ మీరు చేయవలసిన పని ఒకటి ఉందండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది కదండి పక్కనే, దాన్ని ఒక్కసారి కొట్టండి, అన్ని వీడియోస్ వచ్చేస్తాయండి. మాకు ఎక్కడెక్కడికో వీడియోస్ వెళ్తుంటాయి. ఇదే కదండి ఫస్ట్ టైము మేము చేయడం, అందువల్ల ఎలా ఉందో మాకు తెలియదు. చూసారా చెంచాతో తీస్తున్నాడు. తింటాడేమో వాడు. టేస్ట్ చూస్తాను.